ఈ మధ్య మీరు ఇప్పుడు ఈ కాంట్రడిక్షన్లోనే ఒక వీడియో ఒకటి వైరల్ అయింది బాగా. ఏమండి మీ ఇంటర్వ్యూ చూసానండి, మీరు చెప్పింది ఇది బాగుందండి. నేను కూడా ల్యాండ్ కొన్నానండి, ఇన్ని స్థలాలు కొనుక్కున్నానండి, బాగా పెరిగినాయండి, డబల్ అయినాయండి, త్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిజమైన రియల్ ఎస్టేట్ గోల్డ్, రియల్ ఎస్టేట్ ఈజ్ ఫేక్. అంతేనా? ఇది చాలా పెద్ద రెవల్యూషన్. 30 లక్షల స్థలం ఉంది, మీ అవసరానికి డబ్బులు వస్తాయా? అమ్ముడుపోద్దా? నేనేమన్నా అంటే గోల్డ్ ఈజ్ రియల్, రియల్ ఎస్టేట్ ఈజ్ ఫేక్ అని చెప్పి. ఎందుకు ఫేక్ అన్నాడు సార్? నాకు 6 స్థలాలు ఉన్నాయి, 7 స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి అంటాడు. ఒకటే ఇల్లు ఉంది. సో అవన్నీ 6 కోట్లు 7 కోట్లు అవుతాయి, అంతా చెప్పావు. నేను నెక్స్ట్ అడుగుతా, సార్ పొరపాటున రేపు పొద్దున్న మీరు ఆపరేషన్స్ వస్తున్నప్పుడు ఒకటి బుద్ధి మీరు పోతే పైకి పోతే మీ భార్య పిల్లలు అవి మేనేజ్ చేయగలుగుతారా? కంప్లీట్ కాంట్రడిక్టరీలో చెప్తున్నారు. అంటే అదర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఏదైతే చెప్తున్నారంటే వాళ్ళు ల్యాండ్ మీద పెట్టండి ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ల్యాండ్ మీద కాకుండా అపార్ట్మెంట్ పెట్టడం అనేది బెస్ట్ ఆప్షన్ అనేది మీరు చెప్తున్నారు. అంటే ఏంటంటే ₹1,00,00,000 స్థలం ఉంది, ఆ ₹1,00,00,000 స్థలం బదులు ₹1,00,00,000 అపార్ట్మెంట్ కొంటే నీకు నెలకు 30,000 రెంట్ స్టార్ట్ అయిపోయింది కదా. అండ్ ఇది ఎటువంటి ఇన్కమ్? ఇయర్లీ గ్రోయింగ్ ఇన్కమ్. 3 కోట్ల స్థలం కూడా పెరుగుతుందని భ్రమలో బ్రతుకుతాడు. డెవలప్మెంట్ వస్తుంది, అటు అది వస్తుంది, ఇది వస్తుంది. మూడు అపార్ట్మెంట్లు ఉన్నాడు, నెలకు ₹1,00,000 రెంట్ తీసుకుంటాడు హ్యాపీగా. పొరపాటు నేను కావాలన్నా వీళ్ళ వైఫ్ పిల్లలు మేనేజ్ చేయగలుగుతారు. ఆ స్థలాలు మేనేజ్ చేయలేరు కదా. ఇప్పుడు నా దగ్గర కనుక కిలో ఆర్నమెంట్స్ ఉంటాయి, 1 crore ఉన్నట్టే నా దగ్గర. నాకు అవసరం వస్తే బ్యాంకులో లోన్ పెట్టినా వస్తుంది 34 లక్షలు పట్టుమని. ఇప్పుడు నాకు ₹1,00,00,000 స్థలం ఎక్కడ ఉంటాయి, నాకు వస్తుందా లోన్? అంటే నా అవసరం తెలియదు కదా. మరి ఇప్పుడు రియల్ ఎక్కడ ఉంది? నా అవసరానికి ఆదుకునేదే ఆస్తి, ఆదుకునేది ఆస్తి అవ్వదు కదా. ఇన్వెస్ట్మెంట్ పార్ట్ వచ్చినప్పుడు అంటే మీరు ఫస్ట్ హౌస్ కొనేటప్పుడు లోన్ మీద కొనుక్కోండి మంచిదని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ పార్ట్కి వస్తే చాలా మంది అంటే మేబీ మిస్గైడ్ అనొచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నాలెడ్జ్ అనొచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లోనే మళ్ళీ ఇదే జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి అపార్ట్మెంట్ కొనుక్కోవాలా, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలా అనేది చాలా పెద్ద డిస్కషన్. సో మీరేంటంటే కంప్లీట్ కాంట్రడిక్టరీలో చెప్తున్నారు. అంటే అదర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఏదైతే చెప్తున్నారంటే వాళ్ళు ల్యాండ్ మీద పెట్టండి ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. మీరేమో ల్యాండ్ మీద కాకుండా అపార్ట్మెంట్ పెట్టడం అనేది బెస్ట్ ఆప్షన్ అనేది మీరు చెప్తున్నారు. అంటే ఏంటంటే డిప్రిసియేషన్ ఉంటుంది అపార్ట్మెంట్కి అయితే, ల్యాండ్ వాల్యూ అయితే నాకు పెరుగుతుంది. అండ్ మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయి ఒకటి. ఇక్కడ మీరు ఈ కాంట్రడిక్షన్ వెళ్ళడం వల్ల మీకు ఈ పీపుల్ దగ్గర నుంచి ఆ సపోర్ట్ పోవడం కానీ, మీకు సబ్స్క్రైబర్స్ అంటే మీరు కమర్షియల్గా ఆలోచించట్లేదా ఏంటి నాకు అర్థం కావట్లా. సో నేను ఏమంటే ఒక పాయింట్ చెప్తా. కాసేపు వదిలేసి ల్యాండ్ ఇల్లు వదిలేస్తే ఎనీ అసెట్, అసలు అసెట్ అంటే ఏంటంటే విచ్ ఈస్ గివింగ్ ఎ రెగ్యులర్ ఇన్కమ్ ఇంటూ పాకెట్ ఈజ్ అన్ అసెట్. మీకు ఆదాయాన్ని ఇచ్చేదే ఆస్తి, పెరుగుదని భ్రమలో బతికేది ఆస్తి కాదు. ఇప్పుడు 9 దున్నపోతులు 4 గేదెలు ఉంటే ఏది ఆదాయం నీకు? గేదెలే కదా. పాలు ఇచ్చేది పెంచుకోవాలి. సో నేను ఏమంటే స్థలాలన్నీ దున్నపోతులు అంటాను. ఎందుకంటే నాకేం ఇప్పుడు దాని మీద వ్యతిరేకత లేదు. ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్స్ ఫైనాన్షియల్ చూసినప్పుడు సార్ నాకు 6 స్థలాలు ఉన్నాయి, 7 స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి అంటాడు. ఒకటే ఇల్లు ఉంది. సో అవన్నీ 6 కోట్లు 7 కోట్లు అవుతాయి, అంతా చెప్పావు. నేను నెక్స్ట్ అడుగుతా, సార్ పొరపాటున రేపు పొద్దున్న మీరు ఆపరేషన్స్ వస్తున్నప్పుడు ఒకటి బుద్ధి మీరు పోతే పైకి పోతే మీ భార్య పిల్లలు అవి మేనేజ్ చేయగలుగుతారా? వాళ్ళ వల్ల అవుదా అంటాడు. అసలు ఫస్ట్ నీ వల్ల అవుద్దా అంటే సరే ఒకటి అమ్ముదాం అంటే అమ్ముడుపోవడం నీ వల్ల కూడా కాదని ప్రూవ్ అయిపోయింది. మరి నువ్వు ఆస్తులు కూడా పెట్టావు నీ ఫ్యామిలీకి, అవన్నీ బర్డెన్స్ కదా. డెడ్ అసెట్స్ అంతే, డెడ్ అసెట్స్. అదే దాన్ని నీకు ₹1,00,00,000 స్థలం ఉంది, ఆ ₹1,00,00,000 స్థలం బదులు ₹1,00,00,000 అపార్ట్మెంట్ కొంటే నీకు నెలకు 30,000 రెంట్ స్టార్ట్ అయిపోయింది కదా. అండ్ ఇది ఎటువంటి ఇన్కమ్? ఇయర్లీ గ్రోయింగ్ ఇన్కమ్. 3 అపార్ట్మెంట్లు ఉంటే 3 కోట్ల స్థలం ఉన్నోడికి 3 అపార్ట్మెంట్లకు తేడా ఏంటి? 3 కోట్ల స్థలం కూడా పెరుగుతుందని భ్రమలో బ్రతుకుతాడు. డెవలప్మెంట్ వస్తుంది, అటు అది వస్తుంది, ఇది వస్తుంది అని. మూడు అపార్ట్మెంట్లు ఉన్నాడు, నెలకు ₹1,00,000 రెంట్ తీసుకుంటాడు హ్యాపీగా. పొరపాటు నేను కావాలన్నా వీళ్ళ వైఫ్ పిల్లలు మేనేజ్ చేయగలుగుతారు. ఆ స్థలాలు మేనేజ్ చేయలేరు కదా. అయినా ఇండియాలో చాలా ఎకనామిక్ చేంజెస్ అయినాయి. ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ప్రాబ్లమే ల్యాండ్స్. అది ప్రాబ్లమే. మరి అది ఆలోచించాలి కదా. మనం పొలం భోజనాలు పెట్టారని క్యాబ్లలో కొంటే అయిపోయింది. అపార్ట్మెంట్ ఎవడో ఆక్యుపై చేసుకోడు, చాలా క్లియర్ ఉంటుంది కదా. వెరీ లెస్. అపార్ట్మెంట్ లో మీకేంటి, అపార్ట్మెంట్ లో ఎవరో ఒక పెద్ద ఖాళీగా ఉంటాడు కదా ప్రెసిడెంట్ గా. అపార్ట్మెంట్ అక్కడ కొట్టుకుంటారు, నేను ప్రెసిడెంట్ నేను అదని వాళ్ళంతా చేసి పెడతారుగా కదా. ల్యాండ్ విషయంలో అది ఉండదు. ల్యాండ్ విషయంలో ఎక్కడ ఉంటుంది సార్, ఎక్కడ ఉంటుంది? సో అంటే ఒకటే ఆలోచించుకోండి, మీరు ఏదైనా కొనండి, రేపు మార్నింగ్ మీరు నిద్ర లేకపోతే మీ ఫ్యామిలీ మేనేజ్ చేయగలదంటే అది కొనండి సార్. దానికి సమాధానం ఉందా? ఈరోజు వచ్చి లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ గత 20 ఏళ్ళు వెళ్ళి యూఎస్లో వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకొని తినక కష్టపడి ఇక్కడ స్థలాలు పొలాలు కొని ఈరోజు ఏం చేయాలి అర్థం కావట్లా. ఇవి అమ్ముడు పోవు, అమ్మితే క్యాష్ రాదు, వైట్ రాదు, బ్లాక్ వస్తే తీసుకెళ్ళలేరు, పిల్లలు రారు, వీళ్ళు రారు, అసలు ఏం చేసామని ఈరోజు బాధపడుతున్నారు. కొన్నంతకాలం కొంటున్నాను అంటున్నారు కానీ ప్రతిదానికి మీరు ఒక పెట్టుబడి పెట్టినా, ఒక వస్తువు కొన్నా దాని ఎండ్ యూజ్ ఏంటి, నీ జీవితంలో ఎలా వాడతావు దాన్ని, దానికి సమాధానం ఉండాలిగా. నేను స్థలం ఉంటే పెరుగుతుంది నేను కాదంట్లా, బాగా పెరుగుతుంది, 2 కోట్లు అవుద్ది. నువ్వు అమ్మితే వైట్ వస్తుందా బ్లాక్ వస్తుందా? ఆ బ్లాక్ ఏం చేస్తావు? మళ్ళీ స్థలం కొనుక్కోవాలి.
మరి ఇంకా దానికి ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఈ బకెట్లో నీళ్ళు తీసి ఆ బకెట్లో పోస్తా, ఆ బకెట్లో ఎందుకు చేస్తున్నావు? బకెట్లో నీళ్ళు అటు ఇటు, ఆ పాయింట్ మిస్ అయిపోతున్నాం కదా. ఇప్పుడు పెరిగితే అమ్మితే మళ్ళీ పొలం కొంట స్థలం కొంటే అండి ఆయన మా పాప చదువుకి సార్ అంటాడు. ఎలా వాడతారు మీ పాప చదువుకి? మీ పాప యుఎస్ వెళ్తుంది అండర్ గ్రాడ్యుయేషన్కి, 3 crores అవుద్ది. నీ ప్రాపర్టీ కూడా 3 crores ఉంది, కానీ ఇది అమ్మితే 3 crores నీకు రాదు కదా అకౌంట్లోకి. అకౌంట్లో అవుతా నువ్వు కట్టలేవు కదా. ఆ పాయింట్ మిస్ అయిపోయాను. అందరు ఎమోషనల్గా చూస్తున్నారు. అసలు ఆ పెరిగేది కూడా దీనికి ఈక్వల్గానే పెరుగుతుంది. అది నేను చెప్పి అలసిపోయా. అందరు కోపం వస్తుంది. స్థలం పెరిగినంత అపార్ట్మెంట్ పెరగదంటారు. మేబీ స్థలం ఎక్కువ పెరుగుద్ది. స్థలం 6 yearsకి డబుల్ అవుద్ది, అపార్ట్మెంట్ 10 years డబుల్ అవుద్ది. కానీ దీనికి వచ్చే రెంట్ కూడా కలిపితే ఇది కూడా అక్కడికే వస్తుంది. ఇది కూడా అక్కడికే వస్తుంది. కానీ ఇది ఈజీ టు హ్యాండిల్ కదా. ముందు పెరిగేది పక్కన పెట్టు. రేపు మనం పోతే ఇప్పుడు అంటారు సరే మా తాతయ్యలు చనిపోయాక మా ఫాదర్కి మొన్న కూడా ఒక ఆయన మాట్లాడుతారు, మా పేరెంట్స్కి చాలా కష్టమైపోతుంది సార్ ఆ పొలాలు. మరి అమ్మని చెప్పంటే మా ఫాదర్ చనిపోయాక నేను అమ్ముకున్నా, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అమ్మని అన్నాడట. ఈయన అమ్మడు. మరి ఈయన పోయాక నువ్వు, ఆయన అక్కడ పుట్టి పెరిగిండు, వాళ్ళ 80 ఏళ్ళ ఫాదర్ చనిపోతేనే 60 ఏళ్ళు అయినా మేనేజ్ చేయలేకపోతుండు. ఇక మరి ఆయన పోయినప్పుడు అయినా పోతుంది కదా. ఈ పోవటం అనేది స్టాండర్డ్ కదా. మరి నువ్వు మేనేజ్ చేస్తావా? నేను చేయలేను సార్, అదే మా ఫాదర్కి అర్థం కావట్లేదు సార్ అంటాడు. చెప్తాను ఇంకోటి ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి వచ్చారు సార్, ఆయన చాలా మెచ్యూర్డ్గా అంటే చాలా ఇంట్రోవర్ట్. ఇప్పటికే గవర్నమెంట్ జాబ్ 2-3 కొట్టేసాడు. నచ్చకపోతే మార్చేస్తాడు, గవర్నమెంట్ జాబ్ మార్చేస్తాడు. ఆయన ప్రైవేట్ జాబ్ చేయడు. కానీ ఆయనకు అర్థమైందంటే ఆయన లైఫ్లో చాలా లోట్లు ఉన్నాయి ఆయనకి. అంటే ఆయన ఎలా లేడో, ఏది కావాలని కదా అది పిల్లల్ని చేయాలని ఆయన కోరిక. కానీ ఆయన చేస్తున్న గవర్నమెంట్ జాబ్కి ఆయన శాలరీ ఇప్పుడు 68,000 వస్తుంది నెలకి. 68,000లో హైదరాబాద్లో ఆయన అనుకున్న లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. పిల్లల్ని కూడా మన స్కూల్ వెళ్ళకపోయాడు. ఆయన గేటెడ్ కమ్యూనిటీ పెద్ద ఫ్లాట్లో ఉండాలని కోరిక. దాని రెంటే 40,000 అవుతుంది. అది అవ్వట్లేదు. కానీ ఈ వ్యక్తి వాళ్ళ ఫాదర్కి ఇక్కడ నుంచి ఒక 80 kilometers దూరంలో 18 ఎకరాలు పొలాలు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ ఎకరం 60-70 లక్షలు, ఏదో ఒక అప్పటి నుంచి తగ్గినాక. సో అంటే ఆస్తిపరంగా చాలా ఉంది, 10-15 కోట్లు. కానీ దాంట్లో 1.5 కోటి ఏం చేస్తే ఈయన అనుకున్న లైఫ్ అయిపోద్ది. ఒక మంచి అపార్ట్మెంట్ ఉంటే రెంట్ ఫ్రీ ఉంటే ఇంక పిల్లలు నడుపుతారు కదా. అయితే వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు అంటాడు. మా ఫాదర్ గజం స్థలం కదిలినా సెంట్ అమ్మినా ఒప్పుకోడు సార్. ఫస్ట్ అన్న అది మీ ప్రాబ్లం సార్, నా ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీ కోరికలు అనేది తిట్టడానికి మీరు 3 ఎకరాలు అమ్మితే సరిపోద్ది. కానీ నేను మా ఫాదర్ అమ్మని అంటాడు. నేను అన్న ఒక పని చేయండి సార్, మీరు ఒక పని చేయండి. ఏం చేస్తారంటే ఈసారి మీ ఫాదర్ ఫోన్ చేసినప్పుడు చాలా కంగారుగా మాట్లాడు. అరే నాన్న ఏమైంది అంటాడు కదా. నాన్న నేను మళ్ళీ చేస్తా, పెట్టే టెన్షన్లో ఉన్నాను పెట్టేసి. ఎక్కడున్నారు అంటే హాస్పిటల్ అని చెప్పాడే. ఇంకా ఆయన ఆగడం. అమ్మ నా కొడుకు హాస్పిటల్ ఉండవని చెప్పి అంటే మీ ఆవిడకి ఫోన్ చేస్తాడు. మీ ఆవిడకి ముందే ఇంటి మీ ఫాదర్ ఫోన్ చేస్తే నా ఫోన్ కూడా ఎత్తట్లేదు మామయ్య, అరగంట అయితే కట్ చేస్తున్నాడు అని చెప్పు. ఇంకా ఆయన కంగారు ఆగలేడు, నీకు కొడతానే ఉంటాడు. ఎత్తు ఫోన్ ఎత్తి నాన్న హాస్పిటల్లో ఉన్నా, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది అని చెప్పు. అరే నీకేమన్నది? నాకేం కాలేదు నాన్న, వాడికి ఒక్కడికి అయింది, నేను లేను. వాడు బైక్ మీద పోతుంటే పెద్ద యాక్సిడెంట్ అయింది నాన్న, హాస్పిటల్ ఉందని చెప్పు. అరే వాడి సంగతి ఎలా ఉందిరా నాన్న, ఏమైందిరా అంటాడు. చెప్తారు నాన్న అని చెప్పు. మళ్ళీ ఫోన్ చేస్తాడు మీ నాన్న డాక్టర్స్ వచ్చారు చూశారు, కండిషన్ అయితే క్రిటికల్, కానీ ఒక 60 లక్షలు 70 లక్షలు ఉంటే బ్రతుడు అన్నారు నాన్న, అంత పట్టాలంట, ఏదో సర్జరీ అన్నారు బ్రెయిన్కి అని చెప్పు. ఒరే అంత డబ్బులు ఎట్లా నాన్న? ఏమో నాన్న వాళ్ళ నాన్న ట్రై చేస్తున్నాడు, వాళ్ళ నాన్న కూడా మనలాగా ఒక 20 ఎకరాల పొలం ఉంది నాన్న, వాళ్ళది ఎక్కువ రేటు నాన్న, ఎకరం కోటి, కానీ ఎవడు ఇట్లేదట నాన్న ఈ 60 లక్షలు 70 లక్షలు, మరి తిరుగుతున్నాడు ఆయన అని చెప్పు. అరే నాన్న అంత పని అయిపోయిందారా, అయ్యో అని బాధపడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేస్తాడుగా, చనిపోయాడు నాన్న అని చెప్పేసి. ఇప్పుడు ఒక మాట చెప్పు, నాన్న వాడి ప్లేస్లో నేనున్నా అంతే కదా నాన్న, మనకి 20 కోట్లు ఆస్తి ఉంటుంది, కానీ మనిషి పోయే పరిస్థితి వస్తే అవసరానికి 50 లక్షలు కూడా దొరకవు. యాక్చువల్గా బండి నేనే పోవాల్సింది నాన్న, నేను లేట్ అయ్యి వాడిని వెళ్ళమంటాడు, వెళ్ళాడు, నా పని మీద వెళ్ళి చచ్చిపోయాడు నాన్న. అంతేలే నాన్న మన బ్రతుకులు ఇంతే, మనం కూడా నీకైనా నాకైనా ఇంతేగానన్నా డబ్బులు పుట్టవు, పోదాలేనా మనకు ఆస్తులే ఇంపార్టెంట్, పొలాలు పోతే పరుగు పోద్దు కదా అని పెడే. ఆయనకు ఆలోచన మొదలు కదా, నీవు మొత్తం అమ్మంటలాగా నీ అద్భుతమైన బ్రతుకు బ్రతకడానికి నీకు అదే అమ్ము, 3 ఎకరాలు అమ్ము, దానికి ప్రెస్టేజ్ అంటే సొసైటీ కోసం బ్రతున్నావా నువ్వు నీ కోసం బ్రతున్నావా, ఆ విషయం వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థం కావాలి. ఇది చెప్పినాక వాళ్ళు కన్విన్స్ చేశారు సార్. ఇట్లా ఇదేం స్క్రిప్ట్ చేయలే కానీ సమవ్ వాళ్ళకి విషయం అర్థమైంది కదా. ఇది కన్విన్స్ చేసి ఆయన 85 లక్షలకు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనగలిగాడు హైదరాబాద్. అమ్మి కొన్నాడు, తప్పేముంది? నీ ఆస్తులు నువ్వు అనుభవించడానికి, నువ్వు పోయాక అవడం అనుభవించడానికి కాదు కదా. లేదు సార్ ఇది నేను కొన్నది కాదు సార్, మా మామయ్య ఇచ్చాడు నాకు మా వైఫ్కి అంటే. అయితే ఏమైంది అమ్మంటే, లేదు సార్ మా మామయ్య గారికి వాళ్ళ మామయ్య ఇచ్చాడు. చాలా మంది ఉంది సార్ అది, అంటే మా తాతలు మా నాన్నకి ఇచ్చారు, మా నాన్న ఇచ్చారు, మీరు అమ్ముకోకూడదు, ఇట్లా కంటిన్యూ అవ్వాలి, జనరేషనల్ ప్రాపర్టీ. ఎందుకు అమ్ముతారు సార్ మీరు ఎప్పుడు అమ్మంటారు? అమ్మరు సార్ అన్నాడు. నన్ను అంటే సార్ మీ వంశంలో మొత్తం వాచ్మెన్ అయినా సార్, ఎవడు వాండర్ ఉన్నాను. ఎందుకు సార్ వాచ్మెన్ అవుతారు? మీరు అందరూ కాపలా కాస్తారు కదా సార్, కాపలా కాస్తే మీరు వాచ్మెన్ వాండెట్ అవుతాడు. కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్లో ఒక ఈవెంట్కి వాడుకోవాలి కదా, అది ఉంటే ప్రెస్టేజ్ సార్ అంటాడు. మనమేం చెప్పలేంగా, మనం ఎవరు అంటానికి? నేనే మొత్తం అమ్మన్నానా, నేను బికార్ అమ్మన్నానా,
నీ బేసిక్ లైవ్లీహుడ్కి కావాల్సిన దాని కొరకు దాన్ని అమ్మితే కొంత మేరకు అమ్ముకో. ఇటువంటి పనికిరాని స్థలాలు అమ్మి ఇల్లు కొనుక్కోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఆ స్థలాలు అనేది గోయింగ్ ఫార్వర్డ్ అంత ఈజీ కాదు మేనేజ్ చేయటం. ఈ విషయం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకు ఉన్న సరిపోద్దంటే ఇదే. ఇందాక ఒక పాయింట్లో మాట్లాడాం కదా, వాళ్ళకి ఎంత ఉంది, ఇంత ఉంది, మరి దాంతో ఎంత లైఫ్ లీడ్ చేయొచ్చు? 10 జీవితాల కాలం సరిపోద్ది. జీవితకాలం ఒకటే కదా, కాల్ తీసుకో. సో మీవి ఈ మధ్య మీరు ఇప్పుడు ఈ కాంట్రడిక్షన్ లోనే ఒక వీడియో ఒకటి వైరల్ అయింది బాగా. నేను ఎక్కడికో వెళ్తా అంటే ఏమండి మీ ఇంటర్వ్యూ చూసామండి, మీరు చెప్పింది ఇది బాగుందండి, నేను కూడా ల్యాండ్ కొన్నానండి, ఇది ఇన్ని స్థలాలు కొనుక్కున్నానండి, బాగా పెరిగినాయండి, డబల్ అయినాయండి, ట్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిజమైన రియల్ ఎస్టేట్ గోల్డ్, రియల్ ఎస్టేట్ ఈజ్ ఫేక్. అంతేనా? ఇది చాలా పెద్ద రెవల్యూషన్. 30 లక్షల స్థలం ఉంది, మీ అవసరానికి డబ్బులు వస్తాయా? అమ్ముడుపోద్దా? ఎవరు కొంటారు? ఎంతమందికి చెప్తారు? ఎక్కడి నుంచో నమ్ముతారు మీరు? మీ బంగారం అరకని చెప్పాలా? 1 కిలో గోల్డ్ ఇంట్లో ఉంటే అతని ఇంటి గుట్టు ఎప్పటికీ రట్టవు. ఏ అవసరానికైనా 10-20 లక్షలు. మీ 1 కిలో గోల్డ్ మీద 40 లక్షలు లోన్ వచ్చేది, అట్లీస్ట్ 30 లక్షలు 20 లక్షలు లోన్ వస్తుంది కదా. మీరు ఇంట్లో పెట్టుకుంటే అంత గోల్డ్ ని బ్యాంక్ లాకర్ లో పెడతారు. మీకు అవసరమైన వాడికి ఆ లాకర్ నుంచి వాళ్ళ లాకర్ లోకి మారుస్తాడు. యూ విల్ గెట్ ఎ లోన్ అట్ ఎంత లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. యాక్టర్ మురళీమోహన్ గారు చెప్పిన వర్షన్ అంటే ఇన్వెస్ట్మెంట్ పార్ట్ లో రియల్ ఎస్టేట్ ఎందుకు ప్రియారిటీ అనేది ఆయన ఒక వర్షన్ చెప్తే, మీరు కంప్లీట్ గా కాంట్రడిక్టరీ వర్షన్ లో ఒకటి చెప్పారు. ఆ రెండు కంపారిజన్ వీడియో చాలా వైరల్ అయింది. అంటే ఆయన ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు లాస్ ఉండదు, యువర్ ఫ్యూచర్ విల్ బి వెరీ గుడ్ అని ఆయన చెప్పారు. మీ వర్షన్ ఏంటంటే యాక్చువల్ రియల్ ఎస్టేట్ అనేది గోల్డ్ అనేది మీ వర్షన్. ఏంటి దాని గురించి ఏం చెప్తారు? నేనేమన్నా అంటే గోల్డ్ ఈజ్ రియల్, రియల్ ఎస్టేట్ ఈజ్ ఫేక్ అని చెప్పాను. ఎందుకు ఫేక్ అని అంటే నా అవసరానికి ఆదుకుంది ఫేకే. నా పాయింట్ ఏంటంటే చాలామంది అట్లీస్ట్ నాతో ఉన్న క్లయింట్స్ చాలామంది 1/2 కిలో దాకా కొనుక్కున్నారు, గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కున్నారు. ఇప్పుడు నా దగ్గర కనుక కిలో ఆర్నమెంట్స్ ఉంటాయి, 1 crore ఉన్నట్టే నా దగ్గర. నాకు అవసరం వస్తే బ్యాంకులో లోన్ పెట్టినా వస్తుంది 34 లక్షలు ఫట్టు మనీ. ఇప్పుడు నాకు 1 కోటి రూపాయల స్థలం ఎక్కడ ఉంటాయి, నాకు వస్తుందా లోన్? అంటే నా అవసరం తీరదు కదా. మరి ఇప్పుడు రియల్ ఎక్కడ ఉంది? నా అవసరానికి ఆదుకునేదే ఆస్తి, ఆదుకునేది ఆస్తి అవ్వదు కదా. అది నా పాయింట్. గోల్డ్ ఏదైనా అందుకే లిక్విడ్ అసెట్ ఈజ్ ఆల్వేస్ పవర్, ఇల్లిక్విడ్ అసెట్స్ కాదు. అందుకే లిక్విడ్ నెట్వర్క్ ఎంత, ఇల్లిక్విడ్ నెట్వర్క్ అది చూసుకోవాలి. నాకు 100 కోట్లు ఉందని మురిసిపోవద్దు, దాంట్లో నీకు అందుబాటులో ఎంత ఉంది, అది ల్యాండ్ అవ్వదు కదా. అందుకని ఆయన చెప్తారు, పెద్ద ఆయన చేశారు, పెంచారు, ఈజ్ రైట్. అంటే కామెంట్స్ లో కూడా కింద చూస్తే సార్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ వర్షన్ ఎట్లా ఉంటుందంటే ల్యాండ్ మీద పెట్టడమే కరెక్ట్, అపార్ట్మెంట్స్ డిప్రిసియేషన్ మీరు ఇందాక దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. అంటే గోల్డ్ మీద పెట్టడం కానీ వీటి మీద పెట్టడం కానీ జనాలందరూ జనరల్ ఒపీనియన్ లో ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అంటే, ఇప్పుడు మురళీమోహన్ గారు పెద్ద యాక్టర్, పవన్ బాబు గారు విపరీతంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు, సో ఆయన అంత కుబేరుడు ఎవరు లేరు అనే దీంట్లో చెప్తారు. అంటే మీరు ఇందాక చెప్పిన పాయింట్ ఇక్కడ అప్లై చేస్తే యాక్చువల్ గా ఆయన దగ్గర ఉన్న ఆ ల్యాండ్స్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పరిస్థితుల్లో అసలు ఎంతవరకు యూస్ఫుల్, వాళ్ళు దాన్ని ఎంతవరకు ఎంజాయ్ చేస్తారని పార్టీ ఎవరికి తెలియదు. ఇంత ల్యాండ్ ఉంది, కొన్ని వేల కోట్లు ఆస్తుందని మాత్రం చెప్తారు తప్ప ఈ డిస్కషన్స్ లో మేజర్ పీపుల్ అక్కడి నుంచి రెఫరెన్సెస్, ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే మేజర్ సెలబ్రిటీస్ 100,000 ఎకరాలు కొన్నారో, ఎస్ దే మేడ్ బిగ్, కానీ వాళ్ళు మనతో పాటు మనం తినే భోజనాలే తిన్నారు, ఇంకా వాళ్ళు డిసిప్లిన్ క్వాలిటీ ఫుడ్ తిన్నారు. రేపు వీళ్ళు పోతారుగా, వాళ్ళ పిల్లలు మేనేజ్ చేయగలుగుతారు దాన్ని. అది ఎంత డిఫికల్ట్ టాస్క్. అప్పుడు నువ్వు పిల్లలకు ఆస్తులు ఇచ్చావా, భారాన్ని ఇచ్చావా? అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా రైటే, ల్యాండ్ పెరిగింది, కానీ దేశ స్థితిగతులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడు ఏమయ్యేది, మనకి మెజారిటీ ఆఫ్ ది క్యాష్ అంతా సర్క్యులేషన్లో హార్డ్ క్యాష్ రూపంలో ఉండేది, ఫిజికల్ మనీ ఉండేది. సో మీరు బ్యాంక్ అకౌంట్కి చెక్కులు తీసుకుంటే ట్యాక్స్లు కట్టాలి. ఇప్పుడు యాక్టర్స్కి అంతా రెమ్యునరేషన్ క్యాష్ ఇచ్చేవాళ్ళు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రొడ్యూసర్ క్యాష్ ఇచ్చేవాళ్ళు. ఆయన ఆ క్యాష్ని మళ్ళీ ఇంకొక మూవీ ప్రొడ్యూస్ చేస్తే అందరికి క్యాష్ ఇచ్చేవాడు. క్యారీవాన్ అతనికి ఇస్తాడు, డైలీ ఇంకా సపోర్టింగ్ రోల్స్కి వాటికి మొత్తం క్రూ ఉంటుంది కదా, వాళ్ళ టీం అంతా, అందరికి క్యాష్, మొత్తం క్యాష్. ఆ క్యాష్ నువ్వు బ్యాంక్లో ఇస్తే ట్యాక్స్ కట్టాలి, ఇంట్లో పెట్టుకుంటే రూమ్ నిండిపోద్ది. వీళ్ళు పెద్ద యాక్టర్లు కదా, అందుకే షూటింగ్ వెళ్ళి వచ్చినప్పుడు అక్కడెక్కడ స్థలాల పనులు కొనుక్కునేవాళ్ళు. అప్పుడున్న పరిస్థితుల్లో క్యాష్ ఇవ్వలేని పరిస్థితుల్లో ల్యాండ్స్ రెమ్యునరేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ వీళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళకి సరదా, అది వాళ్ళకి నడిచింది. ఇప్పుడు ఆ క్యాష్ లేదు కదా, ఇప్పుడు ఆ కొనుక్కుని అమ్మితే మీకు వైట్ రావట్లేదు కదా. ఈ రోజు బ్లాక్ దేనికి మనకి, ఒకప్పుడు క్యాష్లో వైట్ బ్లాక్ లేదు. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉంటే, ఎంఈఓ ఎవరో ఉంటే, అతను టీచర్స్ అందరికీ ఒక రోజు శాలరీ చేసేవాడు. 2వ తారీఖు అందరూ ఆఫీస్కి వెళ్తే అందరిని లైన్లో పెట్టి ఎవరి శాలరీ వాళ్ళకి రిజిస్టర్లు రాసి సంతకం తీసుకుని ఇచ్చేవాడు. అకౌంట్ ట్రాన్స్ఫర్ లేవు కదా. అంటే అప్పుడు క్యాష్కే విలువ ఎక్కువ, అకౌంట్లో ఉన్నదానికన్నా క్యాష్కి విలువ ఎక్కువ. 3 రోజులు బ్యాంక్ సెలవు ఉంటే బయట డబ్బులు అయితే జనాలు విలువలు ఆడిపోయి, బ్యాంక్ సెలవుగా డబ్బులు ఎక్కడ డబ్బు. ఇప్పుడు ఎవరు అన్నాడా బ్యాంక్ సెలవు ఉంది, ఎవరు చూస్తున్నాడా? బ్యాంకులు తగ్గిస్తున్నారు. అంటే మారిపోయింది కదా. ఇప్పుడు ఎవరు స్థలం కావాలంటే ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ విత్ దిస్, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రౌడీ షీటర్కి చెప్పి ఒక చేశాడు సార్, 4 కోట్లకి డీల్ గురింది అనుకోండి, లెటర్స్ 4 crores ఆర్డర్ ఒప్పుకున్నాడు, చాలా ప్రొఫెషనల్గా పని కానిచ్చేసాడు.
అయిపోయింది, ప్రూఫ్స్ చూపించాడు, అయిపోయింది, ఇంకా ఎవరికి దొరకదని చెప్పాడు, ఏది డెడ్ బాడీ దొరకదని చెప్పాడు. మరి ఇప్పుడు ఆ ఎవరైతే పని ఇచ్చారో ఆ వ్యక్తి అతనికి ఇవ్వాలిగా 4 కోట్లు, ఇవ్వకపోతే ఇటు ఆన్ కూడా చంపేస్తాడు కదా. మరి ఇప్పుడు 4 కోట్లు వీడికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడా లేకపోతే పేరు రాసి చెక్ రాసిస్తాడా? రెండు ప్రాబ్లమ్ సార్, క్యాష్ ఇవ్వడు క్యాష్ ఇస్తాడుగా, అంతే, బ్లాక్ మనీ కదా. మరి 4 కోట్లు తీసుకున్నాడు ఆన్ ద వే వెళ్ళి స్టేట్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తాడా? సార్ ఫ్రెష్గా మర్డర్ చేసిన 4 కోట్లు వచ్చి డిపాజిట్ చేస్తాడా? చేయడు కదా. ఇది చేస్తే అసలు ముందు తీసుకోవట్లే, క్యాష్ తీసుకున్న ఐటీ వాళ్ళు వస్తారుగా. డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్ కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది అడుగుతారు. కాబట్టి ఈ 4 కోట్లు బ్యాంక్లో వెళ్ళాడు, మరి తీసుకెళ్ళి ఇంట్లో పెడతాడు, చూసుకుందాం రోజు మన కష్టానికి ఇంత వచ్చిందని. మరి ఎక్కడ పెట్టాలి ఈ 4 కోట్లు? ఎక్కడ ల్యాండ్ కొనుక్కోవాలి మరి? ల్యాండే కొనాలి సార్, ఇంకా ఆప్షన్ లేదు. ఓకే, అంటే ల్యాండ్ ఎవడు కొనాలి? కరప్షన్, క్రైము, ఇల్లీగల్ యాక్టివిటీ, బ్రైబు, సెటిల్మెంట్, పాలిటిక్స్ చేస్తే మీరు ల్యాండే కొనాలి. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే ల్యాండ్ బ్యాంక్ అంతా ఎవరి దగ్గర ఉంది? యాక్టర్స్ దగ్గర, పొలిటీషియన్ దగ్గర, లంచాలు తీసుకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడు ఐటీ రైడ్ అయినా ఆడు 50 లక్షల క్యాష్ పట్టుబడ్డది, 3 కేజీలు బంగారం పట్టుబడ్డది అని మిగిలిన దస్తావేజులు చెప్తాడు. ఎందుకు? ఆ డాక్యుమెంట్స్ అదంతా ఎక్కువ కనపడతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను 1 కోటి రూపాయల ప్రాపర్టీగా ఉంటే నువ్వు రిజిస్ట్రేషన్ 4 లక్షలు చేస్తున్నావు నాకు ల్యాండ్, అంటే 96 లక్షలు నేను సమాజ్ చేస్తాను, ఇంక నీకు ప్రూఫ్ దొరకదు కదా. రేపు నువ్వు వస్తే నేను ప్రాపర్టీ కొన్నా, ఎంత కొన్నా 4 లక్షలకే కదా, 96 లక్షలు వెళ్ళిపోయింది కదా. రిజిస్ట్రేషన్ అంతకే ఉంది, రిజిస్ట్రేషన్ అంతకు ఉంది, అంటే గవర్నమెంట్ సైన్ చేస్తుంది, నీకు రిజిస్టర్ సైన్ చేస్తున్నాడు 4 లక్షలు కొన్నా నువ్వు ప్రాపర్టీ అని, అంటే నీ 96 లక్షలు కూడా సమాధి అయిపోతుంది, ఇంకా ప్రూఫ్ దొరకదు. అంటే ఆ పనులు చేసే వాళ్ళకి అదే కరెక్ట్. ఇప్పుడు ఇంకా ప్రాక్టికల్ చెప్పాలంటే జస్ట్ టు మేక్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్, చాలా మంది హర్ట్ అవుతారు సార్ ఈ వర్షం అయిన తర్వాత, అంటే ల్యాండ్స్ ఓన్లీ వీళ్ళ చేతిలో ఎక్కువ ఉందన్నప్పుడు. అసలు ట్యాక్స్ పేయర్ 30% ట్యాక్స్ కట్టి వెళ్ళి ల్యాండ్ కొనడం తప్పు కదా సార్. నువ్వు 30% ట్యాక్స్ కట్టి వెళ్ళి 30 లక్షలకు స్థలం కొన్నావు, ఇప్పుడు మర్డర్ చేసినప్పుడు కూడా 30 లక్షల స్థలం కొన్నాడు, వాడి డబ్బుకి నీ డబ్బుకి విలువ ఒకటేనా? నీకు 30 లక్షలు నీ అకౌంట్లోకి రావాలంటే 42 లక్షలు నువ్వు పనిచేసావు, లేదా 39 లక్షలు నువ్వు పనిచేసావు, 32% ట్యాక్స్ కట్టావు. దీనికి కరప్షన్ మనీకి సేమ్ వాల్యూ, తప్పు కదా. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీ అంచనాలో ఎంత ఖర్చు అవుతుంది సార్ ఒక కాన్స్టిట్యున్సీలో? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒక 30 to 50 CR, 40 కోట్లు 30 కోట్లు అవుతుంది సరే, 30 కోట్లు వేసుకోండి, చిన్న కాన్స్టిట్యున్సీ 30 లీస్ట్ కేసు 30 కోట్లు అవుద్ది. ఈ 30 కోట్లు ఖర్చు అతను వైట్లో చేయాలా బ్లాక్లో చేయాలా? బ్లాక్లో అంటే క్యాష్ ఖర్చు పెట్టాలి. ఈ రోజు ఎంత పరపతి ఉన్న వ్యక్తి కన్నా బ్యాంక్ నుంచి 30 కోట్లు బయటకు వస్తా రాదు. మరి ఈ 30 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి? ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఉన్న ఆప్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్స్. ఎందుకంటే ఇప్పుడు రైతుల దగ్గర నేను 10 ఎకరాలు కొన్నా, రైతులకు క్యాష్ ఇచ్చా, సో దీన్ని వెంచర్ చేసి అమ్మా, నేను గజాన్ని వేలలో అమ్మినప్పుడు కొన్న వ్యక్తి ఏమో నాకు ఇప్పుడు 10,000 గజం కొంటే 2,000 గజం రిజిస్టర్ చేస్తాను, 8,000 క్యాష్. ఈ క్యాష్ అంతా ఈ ట్యాక్స్ పేయర్స్ కష్టపడి నాకు బ్లాక్ చేసేస్తున్నారు. ఈ తెచ్చిందంతా ఈ వెంచర్ నుంచి నా బినామీ వెంచర్ వేస్తాడు, క్యాష్ నాకు మొబైల్ అవుద్ది, నేను కాన్ఫరెన్స్లో పెట్టుకుంటా, మా అధినాథ్ దగ్గరికి పోతా, సార్ ఈసారి నేను గట్టిగా ప్లాన్ చేసిన, మీరు నాకు ఇస్తే గెలిచి చూపిస్తా. ఏందిరా నీ ధైర్యం అంటే 80 ఉంది సార్ కాన్స్టిట్యున్సీలో, వెళ్ళిపోయింది ఆల్రెడీ, బీఫామ్ ఇస్తే నేను కాంటెస్ట్ చేస్తా, చేయనండి ఇండిపెండెంట్గా వేస్తా అంటాడు. ఇప్పుడు వ్యక్తి ఎంత మంచోడైనా సిస్టమ్ ఎలా అయిపోయిందంటే డబ్బు లేకుండా గెలవడం. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారు మీరు? దిస్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. వైట్ పెట్టలేరు, బ్లాక్ కావాలి, బ్లాక్ అది ఒకటే ఆప్షన్. అప్పుడు ఈయన ఎలక్షన్లు ఈ 30 కోట్లు 40 కోట్లు మనకు తెలిసిందే కదా, బీరు బిర్యానీకి పంచుతాడు, క్యాష్ ఇస్తాడు, ఆ క్యాష్ అంతా మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ అప్పుడు కూడా వైట్లోకి వస్తుంది, ఎకానమిక్ బెస్టే. కానీ ఈ మధ్యలో ట్రాన్సాక్షన్ చూసారా, వాడు కొనగా వాడేది కొనుక్కుంటారు కదా, అంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. మీరు ఫ్యూచర్లో పొలిటీషియన్ అవుతానంటే ల్యాండ్స్ కొని పెట్టుకోండి, ఎందుకంటే మీకు వైట్ ఉంటే పని అవుతుంది, బ్లాక్ ఉంటేనే పని అవుద్ది. ఈ హ్యావింగ్ హార్డ్ క్యాష్ ఈ వర్కింగ్ అగెనిస్ట్ ఎకానమీ సార్. ఎలా వర్కింగ్ అగెనిస్ట్ ఎకానమీ అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక 10 లక్షలు క్యాష్ ఉంటాయి, హార్డ్ క్యాష్, అది మీ ఆధీనంలో ఉంది, మీరు దాన్ని తొక్కుతారా, కాలుస్తారా, ఏం చేసినా మీ ఇష్టం కదా, ఎవడు అడిగేవాళ్ళు కదా. అంటే అది ఎవరికి పనికిరాట్లేదు చూసారా. అదే 10 లక్షలు బ్యాంక్లో ఉంటాయి, బ్యాంక్ కూడా మీకు 4% 7% ఇవ్వాలి, మీకు 7 ఇవ్వాలంటే ఖాళీగా పెట్టుకోవడం, దాన్ని పనిలో పెట్టాలి. ఆయన నాకు లోన్ ఇస్తాడు 14%కి, నేను మా ఎంప్లాయీస్ సాలరీస్ ఇస్తా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా, ఆయన మళ్ళీ షాపింగ్ చేస్తాడు, స్కూల్ ఫీజు కడతాడు. అంటే బ్యాంక్లో ఉన్న 10 లక్షల్ని 10 మంది ఆడుకుంటారు ప్యారలల్గా. మీరు ఓన్లీ మెసేజ్ చూస్తుందని ముసిపోతున్నారు, అక్కడ డబ్బు 10 మంది ఆడుతున్నారు, మంచిదే కదా. కానీ అదే డబ్బు మీ దగ్గర ఉంటాయి. అందుకే ఏ రౌడీ షీట్ చనిపోయినా ఆడింట్లో 1000 కోట్లు ఉన్నాయి, 2000 కోట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద సెలబ్రిటీ చచ్చిపోతాయి, సీఎంలు చచ్చిపోతాయి. దట్ ఈస్ ఆఫ్ నో యూజ్, అన్ప్రొడక్టివ్ అసెట్. అది ఎకానమీలో పార్టిసిపేట్ చేస్తే గ్రో. అలా వెళ్ళకూడదు అంటే హార్డ్ క్యాష్ ఉండకూడదు. అసలు ఇవాళ రేపు ఎవరికి హార్డ్ క్యాష్ అవసరం? అసలు ఎప్పుడు మీరు క్యాష్ డ్రా చేశారు? 50,000 ముట్టుకున్నారా? డిజిటల్ పేమెంట్స్. మరి ఇంకెందుకు అవసరం సిస్టంలో? అదంతా రియల్ ఎస్టేట్కి అవసరం. ఇది హిట్ పడుతుంది సార్, అవుతుంది, తీసేస్తారు కరెన్సీ నోట్స్ టు ఎక్స్టెంట్. ఇనిషియల్గా 500 to 200 మేబీ 100 దాకా రావచ్చు. అంటే మీరు అన్నట్టు ఓన్లీ లిక్విడ్ క్యాష్, ఫిజికల్ మనీ రొటేట్ అవుతున్నదంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ ఇంకెక్కడ లేదు కదా. మీరు క్యాష్ పెట్టి కొనగలదు. ఇంకోటి చెప్పండి నాకు, ₹1 కోటి క్యాష్లోనే కొనగలం అంటే కరప్షన్ చేయగలం, క్రైమ్ చేయగలం,
కిడ్నాప్ చేస్తే వాడు అడిగితే ఇవ్వగలం, ఇంకేం కొనగలం మనం? ఎంత డేంజర్ క్రియేట్ మీరు చేస్తాం. అపార్ట్మెంట్ లో కొనాలన్నా కూడా మీరు బ్లాక్ లో కొనలేరు. మేజర్ బిల్డర్ ఎవడు క్యాష్ తీసుకోడు. తీసుకోడు. నేను ఒక అపార్ట్మెంట్ కొన్నా 500 కూడా తీసుకుని అడిగా, క్యాష్ తీసుకున్నాడు 500 కూడా తీసుకున్నాడు ఆయన. ట్రాన్స్పరెన్సీ. అంటే మేజర్ బిల్డర్ ఎందుకు సార్ చాలా మంది ఉన్నారు తీసుకుంటారంటే వాళ్ళంతా కాంప్రమైజ్డ్. ఆ ప్రాబ్లం మీకు అక్కడే వస్తుంది మీకు. ఆయన మీ దగ్గర క్యాష్ తీసుకుంటాడు, ఆయన ప్రాపర్గా ఏది మెయింటైన్ చేసి జిఎస్టీలు కట్టట్లా, క్వాలిటీ కట్టడా, మీకు ప్రాబ్లం వస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పార్ట్ లో సరే అపార్ట్మెంట్ ఈ ల్యాండ్ కొనడం దానికి సంబంధించిన క్లారిటీ పక్కన పెడితే వెంచర్ సంబంధించి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అసలు వైబుల్ అది కొనుక్కోవాలంటే హైదరాబాద్ లో ఎక్కడ కొంటే బెస్ట్ మీ ఒపీనియన్ లో? హైదరాబాద్ లో ఎడుకోనాలి అనేది రూలింగ్ పార్టీని బట్టి ఉంటుంది. ఏంటి సార్ అంటే కనెక్షన్ ఎట్లా అంటే చాలా దగ్గర విన్నాను నేను ఇది కూడా, అంటే గవర్నమెంట్ చేంజ్ అయిన ప్రతిసారి డైరెక్షన్ మారుతుంది, డెవలప్మెంట్ డైరెక్షన్ చేంజ్. ఎందుకు? రూలింగ్ గవర్నమెంట్ కి ఉన్న వెంచర్ రియల్ ఎస్టేట్ కి అసలు ఏంటి కనెక్షన్? మేజర్ ల్యాండ్ బ్యాంక్ ఈజ్ ఓన్డ్ బై పొలిటీషియన్స్. ఓకే, నేను ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తాను అంటే ముందు అక్కడ కొని పెట్టుకుంటారు. నిర్ణయాలు చేసింది పొలిటీషియన్స్, మనం కాదు కదా, అది రూలింగ్ వాళ్ళు. ఇప్పుడు నేను ఎటువైపు కొని పెట్టుకుంటే నేను పవర్లోకి వచ్చి అటువైపు డెవలప్మెంట్ చేసుకుంటే నా వాల్యూ పెరుగుతుంది, నా ల్యాండ్స్. అది పెరిగితే నెక్స్ట్ నేను కాంటాక్ట్ చేస్తా, గెలుస్తాను. కాబట్టి ఇప్పుడు పార్టీ మారితే రియల్ ఎస్టేట్ డైరెక్షన్ మారిపోతుంది. నేను ఇటువైపు చెప్తే ఆయన వెస్ట్ అంటే నేను ఈస్ట్ అంటాడు, ఇంకో సౌత్ అంటే నార్త్ అంటాడు. సో అది ఎప్పుడూ డేంజర్. అంటే మన డబ్బుని వాళ్ళు రూల్ చేస్తున్నారు కదా. సో ఇదంతా పొలిటికల్, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, వెంచర్స్లో కొంటే పెరుగుదని కొంటున్నారు, ఎంత దూరం వెళ్తున్నారు? దాని ఎగ్జాగరేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెప్పే ఒపీనియన్స్ కొంతమంది అయితే మరి హైదరాబాద్ వరంగల్ గెలిచిపోద్దని కూడా చెప్తున్నారు. ఎన్ని ఇయర్స్లో? 3 years 4 years స్పాన్ ఆఫ్ టైంలో. 3 yearsలో వరంగల్కి హైదరాబాద్కి గ్యాప్ 120 kilometers ఫ్రమ్ ఉప్పల్. 110 120 ఉంటుందిగా, ఉంటుంది కదా. హైదరాబాద్ కట్టుకేసరి ఇంకా కంప్లీట్ కలవాల. హైదరాబాద్ సిటీ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది? ఒక 500 years అయి ఉంటుంది. ఇన్ని ఇయర్స్లో హైదరాబాద్ ఈరోజు రేడియస్ ఎంత? హైదరాబాద్ ఇటు నుంచి 45-50 kilometers ఉండొచ్చు. అంటే 500 సంవత్సరాల్లో 50 kilometers పెరిగిన సిటీ, లేదా 100 kilometers వేసుకుంటే ఇటు నుంచి ఇంకొక 100 kilometers 3 సంవత్సరాలు ఎలా పెరుగుద్ది? దేర్ షుడ్ బి లాజిక్ కదా. ఎంత ర్యాపిడ్ డెవలప్మెంట్, ఎంత డెవలప్మెంట్ వచ్చినా, ఎంత వచ్చినా, ఏ సిటీ వచ్చినా, ఏది వచ్చినా, 5R 4R 10R వచ్చినా ఎందుకు పెరుగుతుంది సిటీ? 60 kilometers ఎలా పెరుగుతుంది? 3 ఏళ్ళకి 100 kilometers ఎలా పెరుగుతుంది? 500 సంవత్సరాలకి 50 kilometers లేని సిటీ, 100 kilometers లేని సిటీ ఇక్కడ నుంచి ఇయర్లీ 10 kilometers ఎలా పెరుగుతుంది? ఒకవేళ అది నిజమైతే నెక్స్ట్ 3-4 yearsలో 100 kilometers పెరిగితే ఆ నెక్స్ట్ 3-4 yearsలో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడు, హైదరాబాద్ సిటీ అయిపోద్దా? వాళ్ళు చెప్పడానికి వీళ్ళు నమ్మడానికి ఉండాలి కదా. ఎందుకు? ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని మీరు చెప్తారు. ప్రొజెక్షన్ ఎంత వస్తుంది, ఎన్ని హౌస్లు అవసరం, ఎందుకు అక్కడ దాకా వెళ్తారు? ఇప్పుడు మీరు ఇక్కడ మొదలైతే విజయవాడ పోయిన దాకా వెంచర్లు ఉంటాయి, మీకు గ్యాప్ ఉండదు. ఇవన్నీ కలుస్తాయా? రిసైడింగ్ అవైలబుల్ అయినా 15 ఏళ్ల క్రితం కళ్ళగాని కొన్న వాళ్ళు ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి ఖాళీగా. ఏదైనా కొనుక్కుంటే ప్రాపర్ థాట్ పెట్టుకోండి. వీకెండ్ హౌస్, ఫామ్ హౌస్, అది మీకు అఫోర్డబిలిటీ ఉంటాయి. అది కూడా వీకెండ్ హౌస్ అంట 4 కోట్లు అంట. 100 kilometers పోవాలి, 4 కోట్లు పెట్టాలి. వీకెండ్ హౌస్కి 4 కోట్లు ఏంటి? అసలు ఆ 4 కోట్లు స్టేట్ బ్యాంక్ అంటే అది వైట్ మనీ అయితే, లేకుంటే కొనుక్కోనికి ఆప్షన్ లేదు. కానీ ఆ 4 కోట్లు కనుక వైట్ మనీ అయితే స్టేట్ బ్యాంక్లో వేస్తే నెల కోటికి ఒక 60,000 వేసుకున్నా 2.5 లక్షలు వస్తుంది. అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? 30 లక్షలు వస్తుంది. 30 లక్షలు పెడితే వీకెండ్ ఏంటి, మంత్ ఎండ్ ఇంటర్నేషనల్ చేసుకోవచ్చు నువ్వు పోయి కదా. ఒక మంత్ మొత్తం వేరే కంట్రీలో ఉండి రావచ్చు 30 లక్షలు పెడితే. ఏందో వాళ్ళు చెప్తారు, వీళ్ళు ఎక్సైట్ ఎవరికంత ఓపుకుంటాయి సార్. ఇక్కడ గవర్నమెంట్ మారిన ప్రతిసారి రియల్ ఎస్టేట్ డైరెక్షన్ మారిపోతుంది అన్నప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏదన్నా ఈ పొలిటికల్ సంబంధించి మనీ రొటేట్ చేసుకోవడానికి పెట్టే వాళ్ళు ఒక ఎత్తు అయితే, సో ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ మిస్లీడ్ చేస్తున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఈ ఎగ్జాజరేషన్స్ వల్ల ఇది నమ్మి వాళ్ళ హార్డ్ అండ్ మనీ మొత్తం లైఫ్ టైం మనీ తీసుకెళ్ళి ఒక దాని మీద పెట్టిన వాళ్ళు మొత్తం డిస్టర్బ్ అయిపోతున్నారు కదా. అయిపోతున్నారు కాదు, ఎందుకంటే 3-4 years తర్వాత మళ్ళీ ఇటు డైరెక్షన్ మారిపోతే ఇది మొత్తం అసలు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. మీరు గుర్తుపెట్టుకుంటే ఇట్స్ ఆల్ బిజినెస్ మోడల్. ఎవరి బిజినెస్ మోడల్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఒక ఇండివిజువల్ యొక్క ఇంటెలిజెన్స్ ఇది. ఇండివిజువల్ ఎవరిని వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. ఎవరినో ప్రశ్న కాదు, నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. నువ్వు ఈ పెట్టుబడి ఎందుకు పెడుతున్నావు? నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత పెరుగుతుంది? అంత పెరిగాక నీ లైఫ్లో దేనికి వాడుతున్నావు? దానికి సమాధానం ఉందా? దీని ఎండ్ యూజ్ ఏంటి? దీని పర్పస్ ఏంటి? దీన్ని నా జీవితకాలంలో ఎలా వాడతాను, దేనికి వాడతాను? దానికి సమాధానం ఉంటే కొనుక్కో. దానికి సమాధానం దొరకదు. ఇవన్నీ ఎగ్జాగరేషన్లో పడి ట్రాప్లో పడిపోతారు. వాళ్ళ వ్యాపారం కదా అది. ఒక్కసారి కాన్స్టిట్యున్సీలో గెలవడానికి 10 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు 3 రూపాయలు ఉండేకి. అంటే ఫస్ట్ గెలిచాక ఈ అప్పు తీసుకోవాలా, నెక్స్ట్ టైం గెలవడానికి కూడా డబ్బు సంపాదించుకోవాలి. మరి ఎక్కడ సంపాదిస్తాడు? ఇప్పుడు సీఎంలే లంచాలు తీసుకొని రాపేస్తారు,
టైట్ ఈసారి స్ట్రిక్ట్ అసలు ఏం లేదు అన్నారు. మరి ఇది ఎక్కడ చేసుకుంటాడు? ఈ ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఏ ప్రాజెక్ట్ చేసుకోనో ఏ వెంచర్ వేసుకోనో డెవలప్మెంట్ చేసుకొని తెచ్చుకుంటారు. అది ప్రాక్టికల్, ఇది వెరీ ప్రాక్టికల్, ఇట్స్ వాట్ హ్యాపెనింగ్. అంతే కదా. ఇప్పుడు కొత్తగా మనం కనిపెట్టింది ఏం లేదు, ఇప్పుడు కనిపెట్టింది ఏం లేదు. మీరు ఏ వెంచర్ చూసినా మీకు రిజిస్ట్రేషన్ చేసే అతను కాదు, దాని ఓనర్ ఒక ఎమ్మెల్యే. ఆయన ఎవరో మీకు తెలియదు, ఎవరికి తెలియదు. మీకు రిజిస్ట్రేషన్ సంతకం పెట్టడానికి ఒకరికి తెలుసు, ఆయన చెప్పడుగా ఎవరెవరికి బినామీ ఎవరికి తెలుసు. అది వ్యవస్థ నడుస్తుంది. ఆ ట్రాప్లోకి ట్యాక్స్ పేయర్ వెళ్ళొద్దు అట్లీస్ట్. ఇప్పుడు రూరల్లో ప్రాక్టీసింగ్ డాక్టర్స్ ఉంటారు, చాలా కష్టపడతారు, నిద్రపోకుండా చేస్తారు. డాక్టర్స్ అంటే ప్రింటింగ్ మిషన్స్ సార్, డబుల్ ప్రింటింగ్ మిషన్స్. ఆ మనీ అంతా ఎక్కడ పెడతారు పాపం? అదంతా గవర్నమెంట్ ట్యాక్స్ అంటే మనసు రాదు కదా, తీసుకెళ్ళి ల్యాండ్స్లో పెడతారు. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసానికి అప్పిస్తాడు, ఒక 2 కోట్లు అప్పిస్తాడు రూపాయి వడ్డీకి. వడ్డీ కూడా తీసుకోడు, వద్దురా నేను కావాల్సినప్పుడు తీసుకుంటా అంటాడు. 3 years అయినాక ఆయన వస్తాడు, అయ్యా మీరు ఇచ్చిన 2 కోట్లు 4 కోట్లు అయిపోయింది అయ్యా, తీసుకుంటారా మరి తీసుకొస్తా అంటాడు. ఇప్పుడు వద్దులేరా అంటాడు. కాదు సార్, ఇప్పుడు మీరు తీసుకుంటే అంటే తీసుకోండి, లేదంటే నేను వేరే వెంచర్ వేస్తాను, నీ డబ్బులు అయిపోతాయి, మళ్ళీ నాకు ఇప్పట్లో డబ్బులు రావు, మళ్ళీ 2 years ఆగుతాడు అంటాడు. అప్పుడు ఇంక భయం స్టార్ట్ అయ్యింది, అమ్మ వీడి దగ్గర 4 కోట్లు సేఫా, తీసుకుంటే అయిపోద్ది కదా. కానీ తీసుకుని ఏం చేస్తాడు, ఇంట్లో డబ్బులు ఉన్నాయి ఆల్రెడీ, అది తీస్తే రూమ్ నిండిపోద్ది కదా. అప్పుడు ఆప్షన్ లేక సరే ఆ వేసే వెంచర్లో నాకు స్థలం ఇద్దు కానీ అంటాడు. అంతే, దాని వాల్యూకి పేపర్లే వస్తాయి, ఎప్పుడు రాదు. ఈ పేపర్లు నువ్వు తిరగలేవు, చూడలేవు, నీ పిల్లలు మేనేజ్ చేయలేరు. ఇదంతా మిస్ అయిపోతున్నారు సార్. అక్కడ లైఫ్నే దే ఆర్ మిస్సింగ్ లైఫ్. మనం ఇందాక అనుకున్నట్టుగా నీ జీవితానికి సరిపడా ఉందన్న విషయం అర్థం చేసుకోకపోతే ఎండ్ ఎక్కడ ఉంది? లిటరల్గా వర్కింగ్ ఫర్ నథింగ్. ఆ పేపర్ని బీరువాలో చూసుకుని వచ్చిపోవడానికి పనిచేస్తున్నారు. అది నాన్ వర్కింగ్ అసెట్ కదా. అదే డబ్బుతో నువ్వు ఏ కమర్షియల్ కాంప్లెక్స్ వాడు సగం క్యాష్ తీసుకుంటూ కొనుక్కున్నా నీకు ఎంతో కొంత రెంట్ వస్తుంది, రెసిడెన్షియల్ కొనుక్కున్నా వస్తుంది. కానీ దానివల్ల రావట్లేదు కదా. అది నీ ఆబ్జెక్టివ్ క్లియర్ ఉంటే పాలిటిక్సే అంటే కొనుక్కోవాలి. ఫ్యూచర్లో క్రైమ్ కరప్షన్ చేయాల్సిన అవసరం ఉందంటే కొనుక్కోవాలి, ఎందుకంటే వేరే దేవులేవు కరప్షన్కి క్రైమ్కి. కానీ నువ్వు అది కాదు కదా, నువ్వు క్లియర్ ట్యాక్స్ పేయర్ ప్రాపర్గా పని, నీకెందుకు అవన్నీ? అది అంటే అది బ్యాడ్ అని కాదు, ఎవరికి గుడ్డే వాళ్ళకి గుడ్డే, ఏదైనా గుడ్డే, ఎవరికో వాళ్ళకి పనిచేస్తే మనకైతే పని చేయదు. కానీ వీళ్ళంతా ట్రాప్లో పడిపోతున్నారు. కమర్షియల్ పర్పస్లో మాట్లాడితే కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనే ఆప్షన్స్ మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు చెప్పినా కూడా, సో ఆయనకు వర్కౌట్ అయింది బిజినెస్ మోడల్. ఆయన బిజినెస్, ఆయన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో మనం దీన్ని అప్లై చేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా మంది మిస్ అవుతున్న పాయింట్. గ్రేట్ పాయింట్. వాళ్ళు ఎకరాల్లో కొని వెంచర్లు చేసి గజాల్లో అమ్మితే డబ్బులు వస్తాయి, వాళ్ళకి వర్కౌట్ అయింది. కొన్నాయనకి వర్కౌట్ అవుతుంది అంటే కొన్నాయన కూడా వర్కౌట్ అవ్వచ్చు, అంటే పెరిగి వర్కౌట్ అవుద్ది. కానీ ఫస్ట్ ఆ పెరిగిన పర్సంటేజ్ మాట్లాడరు, బాగా పెరిగిందంటే ఎంత పర్సంటేజ్ అది మాట్లాడు. ఆ పెరిగినాక అమ్మితే వచ్చే ప్రొసీజర్ ఎలా వస్తుంది, ఆ వచ్చిందని నువ్వు ఎలా వాడతావు, నువ్వు హ్యాండిల్ చేయగలవా? నేను వేరే జిల్లాలో అమ్మి ఒక 2 కోట్ల క్యాష్ వస్తే అసలు అది కార్లో వేసుకుని హైదరాబాద్ రాగలనా? ఆ ధైర్యం ఉంది నా దగ్గర? నేను దానికే భయపడతా. కానీ పెరుగుతుందని మురిసిపోతాను, పెరిగాక ఎలా వాడతా? అది తీసుకొస్తే ఏం చేస్తాం? ఈ మధ్య అన్నారు 500 నోటు ఇయర్లోనే బ్యాన్ చేస్తారు, భయం స్టార్ట్ అయింది. అది చేస్తే ల్యాండ్ వాల్యూ సగం పడిపోతుంది. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు కంటైనర్స్ ఆఫ్ ల్యాండ్ క్యాష్? ఇప్పుడు 100 రూపీస్ నోట్స్ ఉంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తాం కోట్లు? అసలు అయినా బ్యాంక్ కూడా రిస్ట్రిక్షన్ పెట్టింది కదా క్యాష్ విత్డ్రాయల్ అండ్ డిపాజిట్స్ మీద. అది తీస్తే బ్యాంక్ అసలు క్యాష్ బయటకు ఇవ్వట్లేదు కదా సార్, తీసుకోవట్లేదు, ఇవ్వట్లేదు. మరి అది ఆగిపోతే ఇంకెక్కడ ఇది దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ది ఎకానమీ. మొత్తం క్యాష్ అంతా అంటే కంప్లీట్ ట్రాక్తో కనుక సర్క్యులేట్ అయితే క్యాష్ మొత్తం చేస్తే దిస్ ప్రొడక్టివ్ థింగ్ పెరిగిపోద్ది కదా, అందరూ ట్యాక్స్ పే చేస్తారు. అన్నారు ఎవరో పానీపూరి అతనికి జిఎస్టీ నోటీస్ వచ్చిందని, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది, 60 lakhs ఇన్కమ్ ఉంది గూగుల్ పే నుంచి అని. ఇప్పుడు అది అవ్వబట్టి ఆయన ట్రాక్లోకి వచ్చాడు, లేకపోతే ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్కి వచ్చే సాలరీ కన్నా చాలా మంది రోడ్డు మీద బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ చంపేస్తారేమో డబుల్ ట్రిప్. ఆయనేమో ఆయనకు వచ్చిన 18 లక్షలకి నెలకు 1 లక్షకి ట్యాక్స్ కట్టేవాడు మన దాకా, ఈయన 2 లక్షలు వచ్చిన ట్యాక్స్ కట్టాడు. తప్పే కదా సార్? మరి తప్పే కదా, అందరు ట్యాక్స్ కడతాను కదా కంట్రీ పెరిగి. ట్రేసింగ్ లేక కట్టిన వాళ్ళే ట్యాక్స్ కట్టాలి, కట్టినోడు ఎంత చంపేసినా కట్టడం. దట్స్ ద ప్రాబ్లం కదా. ఇట్స్ వెల్కమింగ్ థింగ్, జరిగితే బాగుంటుంది. అసలు కరెన్సీ లేకపోతే మాత్రం ప్రాబ్లం ఎక్కడ వస్తుందో నాకు అర్థం కావట్లేదు జనరల్ అంటారు. ఓకే, ఆ డిబేట్ కూడా నడుస్తుంది, కంప్లీట్ డిజిటలైజ్ అయిపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ప్రోస్ కాన్స్ కూడా దాని కూడా ఉంది కదా. సిడిబిటీ అంతా చేసి పెట్టారు, ఎప్పుడో బ్లాస్ట్ చేస్తారు. అట్లీస్ట్ లెట్స్ బీ కేర్ఫుల్. మనం ఇందాక అన్నట్టుగా నాకంటూ ఒక రికరింగ్ ఇన్కమ్ నా పాకెట్లోకి ఇచ్చేది ఆస్తి, అసెట్. నా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నేను కాపలాగేస్తే అది ఆస్తి ఎలా అవుతుంది? అది నాకు పనికిరాని లగేజ్ అవుతుంది. విచ్ ఐ కాంట్ అవాయిడ్, ఐ కాంట్ కన్జ్యూమ్, జస్ట్ ఐ నీడ్ టు క్యారీ. అది నేను క్యారీ చేసిందే కాకుండా నేను పోయాక మా పిల్లలు కూడా అంటగట్టిపోతుంది. ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న ఈ ప్రమోషన్స్ రిగార్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్, చాలా మంది ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్,
ఫామ్ హౌసెస్, అంటే మీరు అన్నట్టు ఇందాక వీకెండ్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ తో పాటు ఫామ్ ల్యాండ్స్ అంటే శాండల్వుడ్ ఫార్మ్స్ కానీ, సో దీని మీద అంటే మీకు ఒక కమింగ్ ఒక 15 years 20 years తర్వాత మీకు ఇంత రిటర్న్స్ వస్తాయి నేను చెప్తున్నారు, నిజంగా దానికి అంత వైబిలిటీ ఉంటుందా? వాళ్ళు దానిలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పిన రిటర్న్స్ రావడానికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? బిజినెస్ మోడల్ అగైన్ బిజినెస్ మోడల్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వ్యాస్ట్. మీరు స్థలం అమ్ముతానంటే కొన్నప్పుడు 10 మొక్కలు వేస్తే కొంటారు. ఓకే, అంటే వాళ్ళు అక్కడ స్థలాన్ని ప్రమోట్ చేస్తున్నారా, మీరు ఈ బిజినెస్ ని ప్రమోట్ చేస్తున్నారా, శాండల్వుడ్ బిజినెస్ ని ప్రమోట్ చేస్తున్నారా? అసలు శాండల్వుడ్ సైంటిఫిక్ గా అన్ని ఏరియాలో పెరుగుతుందా? శాండల్వుడ్ ను ఫార్మింగ్ చేసే సమయంలో ఎవరు ఉన్నారా? అసలు వీళ్ళు చెప్పినట్టుగా 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి హార్డ్వుడ్ వస్తుందా? ఎన్ని ఇయర్స్కి వస్తుంది హార్డ్వుడ్ అనేది ఒక క్వశ్చన్. అన్ని నెలల్లో పండిన దగ్గర హార్డ్వుడ్ రాదు. మరి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ 200 ఎకరాలు కొంటే శాండల్వుడ్ వేస్తున్నాం, ఫ్యూచర్లో వచ్చేది మీకు సగం మాకు సగం అంటున్నారు. అది అవుతుందా? అక్కడ నమ్మింది చూసారా? నేను ఎక్కడ విన్నా 40 years ఓల్డ్ ఉన్నాయంట శాండల్వుడ్ ప్లాంట్స్. చూసాను. అది ఇంతవరకు అమ్మలేకపోయారు. సంవత్సరానికి ఎకరానికి 1,00,000 వేసుకోండి, ఇప్పుడు అది వేసి 20 సంవత్సరాలు అవుతుంది. ఆ లెక్కన మాకు లేచి శాండల్వుడ్ అసోసియేషన్ చైర్మన్ అండి. దశాచలం అడవుల్లో పెరిగిన మొక్క అండి, సహజసిద్ధంగా అది యురేనియం కొండలో వచ్చిన మొక్క అండి. అది అక్కడ పెరిగే మొక్కలకి వాల్యూ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో మెడిసిన్ వాల్యూ ఉంటుందండి. అయితే అవి మెడిసిన్ వాల్యూ ఉన్న మొక్కలు కాబట్టి దానికి రేట్ ఉంటుందండి. చైనా వాళ్ళు కూడా దాన్ని ఎక్స్పోర్ట్ తీసుకెళ్తారు. బయట వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నారు కానండి, ఇది పచ్చి మోసం అండి. ఎందుకంటే బయర్ లేడంటాడు, బయర్ లేడంటే దాంట్లో క్వాలిటీ లేదు. మరి ఈ క్వాలిటీ రాని ఇంకా నువ్వు నేను వేస్తే మాత్రం ఎక్కడ నుంచి వద్దు క్వాలిటీ? అది మీరు సైంటిఫిక్గా అమ్మేం చెప్తాడు, ఇలిస్ట్రేషన్ ఇస్తాడు కేజీ 100,000 అని. అది కాదు కదా, మనం సైంటిఫిక్గా చూసుకోవాలి కదా. నేను కూడా కొన్ని చోట్ల చూసాను, 12 ఏళ్ళు అయింది. ఆ లెక్క ప్రకారం 12 ఏళ్ళకి పెరిగిపోవాలిగా, ఏం లేదు అక్కడ. హార్డ్వుడ్ ఎక్కడ వస్తుంది, ఇంకా మొక్కే పెద్దగా పర్లేదు. అంటే సంవత్సరాల తరబడి పెంచిన శాండల్వుడ్స్ కూడా అసలు ఎక్కడ ఒకటి కూడా అమ్ముడుపోయిన సందర్భాలు లేవని అంటున్నారు. ప్రాక్టికల్ గా మనం చూడాలి కాబట్టి లెట్స్ నాట్ కామెంట్. అసలు ఉండవు, పెరగదు, అది హార్డ్వుడ్ రాదు. అది ఎక్కడో కొన్ని డిస్ట్రిక్ట్లో ఓన్లీ ఫారెస్ట్లోవే అంటారు, శేషాచలం చెప్తారు కదా, అవునవును, అక్కడ దానికి మాత్రమే అన్నారు. దానికి అంత అథెంటిసిటీ లేనప్పుడు ఈ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏమి లేకుండా ఇంత ఇంత ప్రమోషన్స్ ఎట్లా జరుగుతున్నాయి సార్? అంటే ఇదంతా కంప్లీట్ మిస్లీడింగ్ కదా పీపుల్. ఎక్కడ ఉంది సార్ రెగ్యులేషన్? ఈ రోజు మార్నింగ్ జీడిమట్టలో 150 కోట్లు స్కామ్ జరిగిందని న్యూస్. నిన్న ట్రేడింగ్ చేస్తే ₹1,00,000 పెడితే నెలకి 16,000 ఎంతో, మొత్తానికి 16 నెలల్లో డబ్బులు ఇస్తున్నారంట. ఇద్దరే, ఒక కపుల్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. వాళ్ళు కపుల్ అంటే 35 years మేల్ 30 years ఫీమేల్ కలిపి జీడిమట్టలో ఆఫీస్ పెట్టి 150 కోట్లు జనాల దగ్గర కలెక్ట్ చేస్తే, మరి చేసినంతకాలం గవర్నమెంట్ ఎక్కడికి పోయింది? ఇప్పుడు వాళ్ళు వచ్చి కంపెనీస్తే అట్లాగే ఫ్రీలాన్స్లు ఇవన్నీ అంతే కదా సార్. ఇప్పుడు రెరా ఉంది, అన్నీ ఉన్నాయంట. మరి ఏమీ లేకుండా వాడికి ల్యాండ్ అగ్రిమెంట్ లేకుండా మనం ఎందుకు ఇస్తున్నాం అవుట్ రైడ్ అని చెప్పి? మన డబ్బులతో స్థలం కొని ఆయన కన్స్ట్రక్షన్ మొదలు పెడతాడు, ఎక్కడే ఉండదు. అందుకే ఇది మనమే చూసుకోవాలి సార్. గవర్నమెంట్ వచ్చి హెల్ప్ చేస్తుంటే కష్టం అవదు కదా. సిస్టంలో ఎన్ని ఫ్రాడ్ అయినాక బయటకు వస్తుంది. ఇప్పటికే నా దగ్గర వచ్చి చెప్తారు, సార్ మాకు నెలకి 6% ఇస్తున్నాడు సార్ ట్రేడింగ్లో, ఆయనే చూస్తాడు సార్, మనకేం సంబంధం లేదు అంటాడు. అది ఎన్నాళ్ళు వస్తుందని క్వశ్చన్. ఇది వచ్చిందని ఆశతో నువ్వు మళ్ళీ పెడుతున్నావు, ఎక్కువ పెట్టేస్తున్నావు, అది కదా ప్రాబ్లం. అంటే నేను పర్సనల్గా నేను గమనించిన పర్సన్స్ కొంతమంది ఉన్నారు ఇదే ఈ ఫార్మ్ ల్యాండ్ బిజినెస్ లో ఉన్నారు, పేర్లు వద్దు కానీ. అంటే ఒక 3-4 years బ్యాక్ సార్, మీరు నమ్మరు, క్యాబ్ లో తిరిగే పర్సన్ ఈ రోజున BMW ఆడిలో తిరుగుతున్నాడు. బట్ అంటే బిజినెస్ మోడల్లో తను సక్సెస్ అయ్యాడు ఈ ఇంప్లిమెంటేషన్స్ లో. బట్ ఈ ఫార్మ్ ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళలో ఎంతమంది వాళ్ళకి అంత రిటర్న్స్ వచ్చాయనేది ఎక్కడ మనకి ట్రాన్స్పరెంట్ గా క్లారిటీ ఉండదు. ఇప్పుడు దాన్ని కొనే బయ్యర్ లేట్ సార్. లాస్ట్ మంత్ నేను ఒక దగ్గరికి వెళ్ళా, ఒక అతను కూర్చున్నారు. అతను ఒక డిపార్ట్మెంట్లో జాబ్ మానేసి మరి రియల్ ఎస్టేట్ చేసాడంట. ఇవే అమ్మాడు, ఎర్రచందనం మొక్కలు వేసేప్పుడు. ఇప్పుడు అందరు తిడుతున్నారు సార్, ఇప్పుడు దానివల్ల నాకేం అమ్ముడు పోవట్లేదు, నమ్మకం పోయింది, మాకు అమ్మిపెట్టి అప్పుడు కొన రేటు కంటే ఆవిడ కొనట్లేదు అంటాడు. అంటే ఫార్మ్ ల్యాండ్స్ అమ్మిన వాళ్ళు అంటే బిజినెస్ చేసే వాళ్ళు బాగుపడ్డారు సార్, మధ్యలో ఏజెంట్స్ కూడా బాగుపడ్డారు. కానీ ఈ రోజు వాళ్ళ రెప్యుటేషన్ పోయింది, వాళ్ళు ఇంకో వ్యాపారం చేస్తే కూడా ఎవరు నమ్మట్లా. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎంతవరకు రిటర్న్స్ వచ్చింది ఏంటి అనేది క్లారిటీ లేదు ఎవరికి. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే వెంచర్లో కనుక మీరు స్థలం కొంటే దాన్ని అమ్మడానికి అక్కడ మమ్మల్ని బోర్డు కూడా పెట్టినవారు. ఎందుకు పెట్టినవారు అంటే, ఇప్పుడు ఆయన 18,000 గజం అమ్ముతున్నప్పుడు నాకు అవసరం ఉందని నేను 14,000 అమ్ముతాను, నువ్వు బోర్డు పెడితే 100 మంది ఎంక్వైరీ చేస్తాను. ఆ ఎంక్వైరీ చేసాడు కొనేవాడు కాదు. నువ్వేం చెప్తావు, నేను 13కి ఇస్తా 12కి ఇస్తా అంటావు. దాంతో వాడు స్ప్రెడ్ చేస్తాడు, 12 కొందరు అక్కడ అంటాడు. ఈ ఇంత వెంచర్ వేసినోడు రిస్క్ లో పడిపోతాడు కదా, వాడు అమ్మనేడు. ఎంత దౌర్భాగ్యం. నేను కొనుక్కొని దాన్ని అమ్మే హక్కు నాకు లేదా, నా దాంట్లో నేను బోర్డు పెట్టడానికి లేదా, వాళ్ళు కొన్న రేటుకి ఇచ్చారు. చాలా మంది చెప్తున్నారు దగ్గరకు వచ్చి, పెరిగింది సార్, ఇంత పెరిగింది అంత పెరిగింది అంటారు. అసలు ఫోన్ చేసి అమ్మను ఆ రేటుకి అంటారు, మార్కెట్ బాగాలేదు సార్ అంటాడు. మరి అందరు ఎప్పుడు ల్యాండ్ తగ్గదని చెప్తున్నారు కదా మన సెలబ్రిటీస్ అంతా. రేట్ పెరిగిందంటే మార్కెట్ బాగున్నట్టే. మరి కొనేవాళ్ళు ఏంటంటే మార్కెట్ బాగుంది దానికి సింపుల్, అది అమ్మిందాక జీరో కదా నాకు వచ్చేది. దాట్స్ మై పాయింట్.